విజయనగరం జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని విమర్శించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి గతంలో వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు దానిపై క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేయాలని చెప్పి వైకాపా చూస్తుంది. మీరున్న 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి పోస్ట్ అయినా మీరు తీశారా? నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000 పోస్టులు తీయడం అనేది జరిగింది. ఆ ప్రక్రియను ఆపాలని మీరు 150 కేసులు వేసినా రండి చూసుకుంటానని చెప్పి కోర్టుల్లో కూడా పోరాటం చేసి ఆ డిఎస్సి అయ్యేలాగా లోకేష్ గారు చూసుకున్నారు. కంప్యూటర్ జనరేటర్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ద్వారానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఇన్ని ఉద్యోగాలు కూడా తీయడం అనేది జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ని కూడా ఆగస్టు 21, 2025